సంధ్య కోడిగుడ్లతో ఏం స్పెషల్ చేస్తున్నావు? ఈ రోజు నా స్టైల్లో కోడిగుడ్ల పులుసు చూపిస్తానండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, ఎటువంటి హడావడి మసాలాలు లేకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే గుడ్లు వేపుకుందాం అండి. కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ లో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, గుడ్లు అంటుకుపోకుండా వస్తాయి. గుడ్లన్నీ కూడా స్లిట్ పెట్టుకోవాలి, లేదంటే పేలుతాయి. 90s కిడ్స్ అందరికి గుడ్ల పులుసు అంటే ఒక ఎమోషన్ అండి. స్టేషన్ నుంచి వచ్చేటప్పటికి గుడ్డు పులుసు ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో. నేను ఈ మాత్రం వేయించుకుంటాను చాలు, నాకు ఎక్కువ వేగితే నచ్చదనమాట. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 2 పచ్చిమిర్చి, నిలువుగా చిలుకుని ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ. పులుసుకి నిలువుగా బాగుంటాయి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టేసుకుందాం. చూసారా, ఉల్లిపాయలు బ్రౌన్ షేడ్లో వేగింది. సో ఇప్పుడు పులుసులో కలిసిపోయి చిక్కగా వస్తుంది అనమాట. కరివేపాకు. కోడిగుడ్ల పులుసులో నేను క్యాప్సికమ్ వేస్తున్నానండి. ఇందులో చాలా మంచి ఐరన్ ఉంటుంది. నేను అన్ని కూరలో ఇంక్లూడ్ చేసుకుంటాను క్యాప్సికమ్. మీకు వద్దంటే స్కిప్ చేసేయండి. ఒక్క నిమిషం క్యాప్సికమ్ ఎక్కువ మగ్గిపోక్కర్లేదు. ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటో అండి చిన్నగా కోసుకోవాలి. ఈ మగ్గుతున్నప్పుడే కొత్తిమీర కాడలండి, ఫ్లేవర్ బాగుంటుంది. గుడ్ల పులుసులో బెండకాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, ములక్కాడ వేసుకోవచ్చు. నేను ఈ రోజు అయితే ములక్కాడ వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గాలండి. అంతా చక్కగా మగ్గిపోయిందండి. ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా. 1 టీ స్పూన్ ఆర్గానిక్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మొన్న ఇండియా నుంచి తెప్పించాను కదండి పార్సల్లో, అదే అనమాట. ఇది కారం ఉన్న కారం అనమాట. ఇది మా అమ్మ పట్టించింది. ఇది 2 టీ స్పూన్స్. పులుసుల్లో కారం మంచిగా పడాలి. దీనికి సరిపడా సాల్ట్. కారం ఒక్క 2 నిమిషాలు ఇలా నూనెలో వేగితే మంచి కలర్ వస్తుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అండి. ఇది మీ పులుపుకు తగ్గట్టుగా తీసుకొని పులుసు వేసుకుందాం. పులుపు వేసాం కదండి, దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ బెల్లం వేయాలి. ఉప్పు కారాలన్నీ సరిపోయినా లేదో చెక్ చేసి బాగా మరగనివ్వాలి. ఇందులో మరుగుతున్నప్పుడు కొత్తిమీర, పులుసుల్లో కొత్తిమీర ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. అలాగే మనం వేసుకున్న గుడ్లు కూడా వేసేయాలి. పులుసు మరుగు పట్టింది కదా, ఈ మాత్రం చిక్క కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒక 10 నిమిషాలు మరిగితే అయిపోతుంది. గుడ్ల పులుసులో చాలా మంది గరం మసాలా, ధనియా జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా రకరకాలు వేస్తారండి. నేనైతే జస్ట్ ఉప్పు కారం వేస్తాను. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నేను గమనిస్తే ఈ కర్రీ అనే కాదు, ఎందులో అయినా సరే చక్కగా ఫ్రెష్ గా దంచుకున్న మసాలాలు, బయట మసాలాలు జీరో అని చెప్తాను నేను. నాకు టేస్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. అది గుడ్ల పులుసు అయితే అయిపోయిందండి. కట్టేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. చూసారా ఎలా ఉందో, ఆవకాయ ఊట్లాగా ఒక స్పూన్ పులుసు వేసుకున్నా సరే అన్నంలో బాగా కలుస్తుంది. టేస్ట్ భలే ఉంటుంది. ఇప్పుడు గుడ్ల పులుసు అయితే సర్వ్ చేసుకుంటున్నాను. కొంచెం కీన్వా వైట్ రైస్ వేసుకున్నానండి. నాకు పులుసు ఎక్కువ వేసుకు తినడం ఇష్టం. చక్కగా పులుసు కలుపుకొని చూడండి, ఆవకాయ అన్నం కలిపినట్టే. మా సమయాన్ని కూడా పులుసు పిచ్చాడే. గుడ్ల పులుసు వేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్, చల్లగా అయ్యాక ఇంకో టేస్ట్.